హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందులో కొంచెం షుగరు, ఆలుగడ్డ, నిమ్మకాయ స్పెషల్గా వేసుకుంటే బాగుంటుంది. దానికోసం మనం అటుకులని కొంచెం లైట్గా వాటర్తో కొంచెం తడుపుకోవాలి. బాగా తడపొద్దు, మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా వాటర్తో తడుపుకోవాలి. బాగా వాటర్ వేస్తే ముద్దలాగా వస్తుంది. లైట్గా వాటర్ వేస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేద్దాం రెసిపీని. ఇప్పుడు మనం ప్యాన్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆలుగడ్డ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అటుకుల ఉప్మాలో ఆలుగడ్డ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, లైట్గా వేసుకోవాలి పసుపు. ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మనం తడిపి పెట్టుకున్న నానబెట్టుకున్న అటుకులు ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి ఆలుగడ్డలు ఉడికినా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న అటుకులు ఇందులో యాడ్ చేసి మంచిగా దీన్ని మగ్గనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు కొంచెం స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. అలాగే కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయని షుగర్ యాడ్ చేసుకుంటే అటుకుల ఉప్మాలో కొంచెం నిమ్మకాయ, షుగర్ ఈ రెండు యాడ్ చేసుకుంటే పుల్లగా తీయగా కారంగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసిన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసిన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.